ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దేశ చరిత్రలోనే తొలిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి వెళ్ళిపోదామండి. జస్టిస్ ఎంఎం సుందరేష్ మరియు జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం బీహార్ ఫార్మసిస్ట్ క్యాడర్ను రూల్స్ 2014 రాజ్యాంగ పద్ధతిని సమర్థించిందనమాట. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అనిసారత డిప్లొమా ఇన్ ఫార్మసీస్ అయితే ఉండాలన్నమాట. ఈ కేసు నేపథ్యం ఏంటంటే బీహార్ ప్రభుత్వం చేపట్టిన 2473 ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీలో బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ మాస్టర్ డిగ్రీలు ఉన్న అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. దీన్ని సవాల్ చేస్తూ ఉన్నత విద్యావంతులు కోర్టును అయితే ఆశ్రయించారు. ఇక ముఖ్యంగా అభ్యర్థుల వాదన, డిప్లొమా కంటే డిగ్రీ అనేది ఉన్నతమైన చదువు అని, ఫార్మసీ చట్టం ప్రకారం డిగ్రీ ఉన్నవారు కూడా రిజిస్టర్డ్ ఫార్మసిస్టులే కాబట్టి తమకు అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదించారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కోర్టు అభ్యర్థన వాదనను తోసిపుచ్చుతూ ఈ క్రింది కారణాలు అయితే తెలియడం జరిగింది. ఇక ముఖ్యంగా శిక్షణలో వ్యత్యాసం. డిప్లొమా ఫార్మసీ ఏదైతే కోర్సులో 500 గంటల ఆసుపత్రి ముఖ్యంగా ఆధారిత ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. కానీ డిగ్రీలో ఇది కేవలం 150 గంటలు మాత్రమే. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మందుల పంపిణీ మరియు రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి డిప్లొమా చేసిన వారికి ఎక్కువగా అనువైన వారిని కోర్టు అభిప్రాయపడిందనమాట. ఉపాధి అవకాశాలు. డిగ్రీ ఉన్నవారికి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, పరిశోధనలు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ వంటి అనేక ఉన్నత అవకాశాలు అయితే ఉంటాయి. కానీ డిప్లొమా చేసిన వారికి అవకాశాలు పరిమితం. కాబట్టి ప్రభుత్వం ఒక నిర్దిష్ట వర్గానికి డిప్లొమా హోల్డర్ ప్రాధాన్యత ఇవ్వడం. నిర్ణయాధికారం యజమానిదే. ఏ ఉద్యోగానికి విద్యా అర్హత ఉండాలో నిర్ణయించే హక్కు యజమానికి ఉంటుంది. ఆ నిబంధన మరి అహేతుకంగా లేనంత వరకు కోర్టు అందులో అయితే జోక్యం చేసుకోకూడదన్నమాట. ముఖ్యంగా